100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పల్లి దవాఖానా, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను జడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డితో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పేద ప్రజలకు విద్య, వైద్యం ఎంతో ఉపయోగకరమని, ఏవైనా వైద్య పరీక్షలు చేసుకునేందుకు మామిడిపల్లి గ్రామంలో ఈ పల్లె దవాఖానా చుట్టుపక్కల గ్రామాలకు అందుబాటులో ఉంటుందన్నారు. గ్రామ ప్రజలు అవసరాన్ని బట్టి హెల్త్ సెంటర్ ను ఉపయోగించుకోవాలన్నారు. వేములవాడ ప్రభుత్వ దవాఖానాలో అత్యవసరమైన ఖాళీలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూస్తామన్నారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొక్కుల భారతి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెజ్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, మండల వైద్యాధికారి వేణుమాధవ్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కార్యదర్శి కచ్చకాయల ఎల్లయ్య, గొట్టె రుక్మిణి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్న ఒక్క నిమిషం మేడం ఒక 4-6 మనం తెచ్చుకోవడం జరిగింది. అందులో ఇవాళ మామిడిపల్లి గ్రామంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన మన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారి చేత మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఏదైనా లోట్పాట్లు ఉంటే కూడా ఇంకా మన వేములవాడ ఎమ్మెల్యే గారిని అందరినీ అందుబాటులో ఉంచుకుంటూ కూడా పల్లె దవాఖానా కూడా ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందియాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నది 20 లక్షలతో మనం నిర్మించుకోవడం జరిగింది. పేద ప్రజలకు అందుబాటులో ఉండాలని స్థానికంగా ఇక్కడ చూసుకోవాల్సిన గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఎట్లా నడుస్తుంది హాస్పిటల్, ప్రజలందరికీ కూడా సేవలు అందుతున్నాయా లేదా అని ఎప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ కూడా గ్రామస్తులందరికీ కూడా ఈ సెంటర్ ద్వారా సేవలు అందియాలని, ఇందులో పనిచేస్తున్న డాక్టర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలకు అందుబాటులోకి ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ప్రధానంగా సంక్షేమం ఓవైపు ప్రభుత్వాలు చూస్తున్నప్పుడు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో విద్య, వైద్యము, అదేవిధంగా రోడ్ల సౌకర్యాన్ని గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజల సంక్షేమం కొరకు చూసేటువంటి క్రమంలో ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయడం అంటే ఆయా పల్లెల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడే ప్రారంభం చేసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది చెప్పినటువంటి క్రమంలో ఇక్కడ షుగర్, బీపీ లేదా జ్వరము, డెంగ్యూ జ్వరం కానీ మలేరియా లాంటివి వస్తే కూడా ఇక్కడ పరీక్షలు జరిపి ఇక్కడనే చికిత్స అందించేటువంటి సౌకర్యాన్ని, అవసరమైతే ఇక్కడే మెడికల్ కిట్స్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామనే మాట చెప్పడం వల్ల ఈ ప్రాంతంలో మామిడిపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇది అనువైనటువంటి ఒక కేంద్రంగా కూడా ఈరోజు ఉపయోగించుకునేటువంటి కార్యక్రమం. మన ప్రతినిత్యం లేస్తూ భగవంతుని ప్రార్థిస్తూ అందరం బాగుండాలనే మొక్కుతాం దేవుణ్ణి. ఎవరికి ఏమీ కాకూడదు ఆపదని కోరుకుంటాం. అయినా ఏదైనా
వ్యాధులు వచ్చినప్పుడు జ్వరము లేదా ఇంక ఇతరత్ర కడుపు నొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఇక్కడ ఈ సెంటర్ ఉపయోగపడే విధంగా ఉండడం, ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమస్య తీవ్రత ఉండి ఆరోగ్యపరంగా మెరుగైన చికిత్స కోసం అంటే కోనరాపేట మండల కేంద్రంలో కానీ, వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంకా మెరుగైనటువంటిది కూడా మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకుపోయే విధంగా కూడా వీరు చేసేటువంటి కార్యక్రమాలు కూడా మనకు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ హెల్త్ సెంటర్ను సందర్భాన్ని బట్టి అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకునే విధంగా సద్వినియోగం రావడం అనేది